other all physical properties we discussed is here. So let us go for the properties. You see, we are familiar with so many metals in our life. Manam pratiroju చూస్తూ ఉంటాం. You can chart the names of metals or non-metals we are using. So many material we are using. You can. So yes, you are good. Ductility, sonority, malleability, lustrous, and electric conductivity. So all these are the physical properties of the metals. Okay, heat conductivity also. Okay, metals, iron, copper, zinc. Okay, all these are the metals. Okay, you are very good. So and similarly, usually metals are bright surface. And for example, you can see మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ మెరుస్తుంటాయి. ఇవే మెరిచేటువంటి కాదు, ఇదే లస్ట్రస్ అని కాదు. ఇఫ్ యూ టేక్ అండ్ కట్ ఏ, ఇఫ్ యూ అబ్జర్వ్ వెన్ వైల్ ప్రిపేరింగ్ వైల్ బిల్డింగ్ ఏ హౌస్, ఒక ఇల్లు కట్టేటప్పుడు చూడండి, అక్కడ ఐరన్ కట్ చేస్తూ ఉంటారు. పైన ఉండే ఐరన్ ఏమో అంత బ్రైట్నెస్ గా ఉండదు. కట్ చేసినప్పుడు చూడండి, ఆ లోపల ఉన్నటువంటి ఐరన్ పార్ట్ ఇట్ విల్ బి వెరీ షైనీ, it will be very bright. So means, so that property of the shining, the property of the shining on the surfaces is known as lustrous. They are one of the property of the metals, and some non-metals also they can lustrous. Comparatively metals are more lustrous comparatively this one. Okay, and more brightness we can observe the graphite, carbon is more, graphite also lustrous. It's also shine. Iodine, it also shines. So many non-metals can shine like graphite చాలా బొగ్గు. Graphite అంటే the raw material to graphite is nothing but allotropical form of కార్బన్ నుంచే తయారవుతుంది. మీకు తెలుసా ఇది? డైమండ్ కూడా కార్బన్ యొక్క అలోట్రోపియే. సో అవన్నీ మీరు హైయర్ క్లాసెస్ లో నేర్చుకుంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. బ్రైట్నెస్ మీన్స్ ఇట్ విల్ షైన్. ఆ సర్ఫేస్ అంతా షైన్ అవుతుంది. ఆ షైన్ అయ్యేటువంటి ఆ సర్ఫేస్ ని మనం ఏమంటాం అంటే లస్ట్రస్ అంటాం. మెటల్స్ కి ఉంటుంది, నాన్ మెటల్స్ కి ఉంటుంది. మెటల్స్ కి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, నాన్ మెటల్స్ కి కొద్దిగా లెస్ ఉంటుంది. అంటే మొత్తం కంప్లీట్ గా నాన్ మెటల్ కి లస్ట్రస్ ఉండవు అని మనం చెప్పడానికి వీల్లేదు. సమ్ మెటల్స్, ఓకే, సమ్ మెటల్స్ విల్, మెర్క్యూరీ ఇస్ ఆల్సో మెటల్ బట్ ఇట్ ఈస్ ఇన్ లిక్విడ్ స్టేట్. అంటే వాటి ప్రాపర్టీస్ ని మనం అవన్నీ చూస్తే, సమ్ మెటల్స్ హ్యావ్ లిక్విడ్ స్టేట్, సమ్ మెటల్స్ ఓన్లీ ద లిక్విడ్ స్టేట్ మెటీరియల్, దిస్ వన్. ఓకే, సో మెనీ మెటీరియల్స్ విల్ బి అవైలబుల్ ఇన్ gaseous state. So actually most of the materials are in solid state, very few in liquid state, very few in gaseous state. Okay, you will read all about these things in 9th and 10th class level. Okay, and some metals are like mixed metals. అంటే మనకి అలాయ్స్ ఉంటాయి. అలాయ్స్ అనేటువంటిది ఏంటో కూడా మీరు హైయర్ క్లాసెస్ లో నేర్చుకుంటారు. లైక్ స్టీల్ కావచ్చు, బ్రాంజ్ కావచ్చు, లేకపోతే మనం ఉపయోగించే ఇత్తడి, ఇదంతా కూడా మనకి నాన్ మెటల్. యాక్చువల్ గా మనం యూజ్ చేసేటువంటి ఆర్నమెంట్ గోల్డ్ కూడా, వన్ ఆఫ్ ద అలాయ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో అది ప్యూర్ గోల్డ్ కాదు, అది మెత్తగా ఉంటుంది. గోల్డ్, ప్యూర్ గోల్డ్ సాఫ్ట్ ఉంటుంది. కొద్దిగా స్ట్రెంగ్త్ ఎక్కువ పెరగడానికి దాంట్లో కాపర్ కానీ, సిల్వర్ కానీ, లేదా కాడ్మియం కానీ యాడ్ చేస్తారు. అందుకే కేడియం గోల్డ్ అంటే కాడ్మియం అని యాడ్ చేస్తారు అందులో. సో కాబట్టి అది కాడ్మియం అనేది ఉంటుంది మనకు. అది సో అన్ని మనకు ఈ మెటీరియల్ ఇంకో మెటీరియల్ కలిపి తయారు చేస్తే వన్ కాక ఒక మెటీరియల్ లోపల మోర్ దాన్ వన్ మెటల్ ఉంది అంటే దట్ ఈస్ అలాయ్, నో డౌట్. మనం యూజ్ చేసే స్టీల్ అలాయ్, స్టీల్ తర్వాత ఐరన్ లో కూడా రెండు మూడు రకాలు, చాలా రకాలు ఉంటాయి. అవి కూడా అలాయ్స్ కూడా ఫామ్ అవుతాయి. మనకు యూజ్ చేసే కంచు కావచ్చు, కంచు పాత్రలు ఉంటాయి, గంటలు యూజ్ చేసే బెల్, ఇవన్నీ కూడా అలాయ్స్ అవి. ఓకే, నోట్ డౌన్ దీస్ పాయింట్స్. ఫాస్ట్ గా నోట్
Okay, let us check on next topic. So due to their shining nature, some metals like gold, silver, platinum, and copper are used in jewelry. The jewelry ante మనం నగలు వేసుకుంటారు కదా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మెడలు ధరించే దండలు కావచ్చు, నెక్లెస్లు కావచ్చు, రింగులు కావచ్చు, చెవులకు పెట్టుకునే కమ్మలు కావచ్చు, ఇవన్నీ జ్యువెలరీ అంటాం. ఈ జ్యువెలరీలో ఇప్పుడు గోల్డ్ యూస్ చేస్తారు, సిల్వర్ యూస్ చేస్తారు, ప్లాటినం యూస్ చేస్తారు, కాపర్ యూస్ చేస్తారు. చూడండి, కాపర్ మీకు చూపిస్తాను నేను, మీకు తెలుసు ఆల్రెడీ అన్ని. చూడండి, ఇది గోల్డ్ ఇట్ విల్ బి వెరీ షైనీ. ఓకే, సిల్వర్ ఇట్ ఈస్ కాపర్. సో కాపర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది. కాపర్ అంటే ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. చైన్ రూపంలో యూజ్ చేయొచ్చు, లేదా ఆర్నమెంట్స్, జ్యువెలరీ అంటే ఆర్నమెంట్స్, మనం వేసుకునేటువంటి అన్ని నగల రూపంలో ఉండేటువంటివన్నీ కూడా యూజ్ చేస్తాం మనం. ఓకే, జనరల్లీ మెటల్స్ ఆర్ లస్ట్రస్, ఈ నో డౌట్. జనరల్ గా అయితే మెటల్స్ కి అన్నిటికీ లస్ట్రస్ ప్రాపర్టీ చాలా ఎక్కువగా ఉంటుంది. Some of the above are not shine even when we clean them with sandpaper. They are non-metals. అంటే some అన్ని మెటల్స్ షైన్ కావు, కానీ నాన్ మెటల్స్ లో కూడా all are not having a shining capacity, and or the surfaces of the one will they won't be shine. అంటే చాలా వరకు ఉండేటువంటి మెటల్స్ లోపల మనం వేరే శాండ్ పేపర్, ఉప్పు కాగితం పెట్టి రుద్దినా కానీ అవి మెరవవు. అలాంటి వాటన్నిటిని కూడా అవి నాన్ మెటల్స్ అనొచ్చు. కానీ మనం వి కెనాట్ బైఫర్కేట్ బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ. బట్ ఏంటంటే స్పెషల్ గా చెప్పుకోవచ్చు మనం, అవి మెరవవు. చాలా వరకు మెటల్స్, నాన్ మెటల్స్ మెరవవు. దే డస్ నాట్ హ్యావ్ దిస్ లస్టర్ ప్రాపర్టీ మోర్ కంపారిటివ్లీ మెటల్స్. మెటల్స్ కి లస్టర్స్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది, కానీ వాటికి మొత్తం ఉండలేదని మనం చెప్పలేము. బట్ దే హ్యావ్ లిటిల్ బిట్. ఓకే, కంపారిటివ్లీ దిస్ వన్, దీంతో పోలిస్తే మెరవు కాబట్టి వాటికి ప్రాపర్టీ లేదు అని చెప్పలేదు, కానీ వీ కెన్. ఓకే, దే హ్యావ్ లిటిల్ బిట్. ఓకే, కనిపిస్తుంది అంటే షైన్ అవుతున్నట్టు లెక్క మనకి. ఓకే, అంటే అవి షైన్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అబ్జర్వ్ చేసే వుడ్ పీస్, సమ్ టైప్ ఆఫ్ వుడ్ పీస్ షైన్ కనిపిస్తుంది. కొన్ని వుడ్ పీసెస్ షైనింగ్ గా కనిపించవు. వాటి మీద వేసే కలరింగ్ ని బట్టి మనకు అట్లా కనిపిస్తుంటది. కలరింగ్ అనేటువంటి దాంట్లో వచ్చేటువంటి ప్రాపర్టీ వల్ల అట్లా కనిపిస్తాయి మనకి. బట్ యాక్చువల్ గా వుడ్ అనేది అంత లస్ట్రస్ కాదు. అంటే కాబట్టి నాన్ మెటల్స్ కి లస్ట్రస్ ప్రాపర్టీ వెరీ 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 లెస్ ఉంటుంది అని మనం వీ కెన్ చెప్పొచ్చు. ఓకే, ఇవి నోట్ చేసుకోండి తొందరగా. 8 అయిపోయింది, మీకు కూడా బోర్ వస్తుంటది. 8 అంటే నైట్ ఎక్కువైపోతుంటది కాబట్టి యూ మేక్ ఇట్ ఫాస్ట్. ఈరోజు స్క్రీన్ ఈజ్ నాట్ అపియరింగ్. ఓకే, ఐ విల్ షేర్ వన్స్ అగైన్. Now it is appearing, no? Okay, note చేసుకోండి, make it fast. Next, observing the sounds. అంటే ఒక ప్రాపర్టీ డిస్కషన్ అయిపోయింది. అనదర్ ప్రాపర్టీ, by observing the sounds we notice that అంటే ఇప్పుడు if you take a bell or you hit the table or you clapping or you hit the notebook, you able to see, you see, I am hitting the textbook, we are getting some sound. So by clapping, so some sound, this is pouch, you are getting sound from this one. Okay, cell phone, non-metals. So you can get different sound from metals. Metals లో మీకు different sound వస్తుంది. చూపిస్తాను చూడండి, different sound. You able to listen the sound. So metals have different sound. Okay. So metals
అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ బోత్ ప్రొడ్యూసెస్ సౌండ్. వన్ థింగ్ ఏంటంటే ఫిజికల్ ప్రాపర్టీని బేస్ చేసుకొని మెటల్స్ ని నాన్ మెటల్స్ మనం సపరేట్ చేయలేము. బట్ మెటల్స్ కొద్దిగా ఫిజికల్ ప్రాపర్టీని అవి ఎక్కువ ఫోకస్ చేస్తాయి, అంటే ఎక్కువ కలిగి ఉంటాయి. ఇవేమో కొద్దిగా తక్కువ కలిగి ఉంటాయి. అంటే సౌండ్ ఉంది, మెటల్స్ వచ్చినంత సౌండ్. ఇప్పుడు బెల్ కొడతాం మనం, స్కూల్ బెల్ కొడతాం, చాలా దూరం వినిపిస్తుంది. అదే గుడిలో ఉన్న బెల్ ఉంటుంది, ఆ రెండింటి సౌండ్ లో డిఫరెంట్ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెంట్ సౌండ్ ఎక్కువ కూడా రావడం జరుగుతుంది. మరి వుడ్ ని కొట్టామనుకో అంత సౌండ్ రాదు. సో దిస్ ఈస్ నోన్ యాజ్ సోనారస్, అంటే సోనారిటీ అంటాం ఈ ప్రాపర్టీని. అంటే చాలా మెటీరియల్స్ కి ఈ సోనారస్ ప్రాపర్టీ ఉండదు. అంటే ఉండదంటే చాలా మెటల్స్ కి ఉంటది, నాన్ మెటల్స్ కి ఇది తక్కువ ఉంటది. మెటల్స్ నాన్ మెటల్స్ లో ఏది తీసుకున్నా ఈ ప్రాపర్టీస్, ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అన్ని కూడా మెటల్స్ కి ఏమో ఎక్కువ అవి ఉంటది, ఈ ప్రాపర్టీ వీటికి తక్కువ ఉంటది. అంటే మెటల్స్ ని కొడితే శబ్దం ఎక్కువ వస్తుంది, నాన్ మెటల్స్ ని కొడితే శబ్దం అంత ఎక్కువగా రాదు, కానీ శబ్దం వస్తుంది. బట్ వీ కెన్ ప్రొడ్యూస్ అ సౌండ్ ఫ్రమ్ దట్. ఎనీ బాడీ, ఏ బాడీ అయినా సరే మనం సౌండ్ రావాలంటే ఇట్ షుడ్ బి ఇన్ ఏ వైబ్రేషన్ మోడ్. వైబ్రేషన్ అవుతుంది అంటే సౌండ్ అనేది మనకు అందులో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో మెటల్ కొట్టినా, డోర్ ను కొడితే శబ్దం వస్తుంది మనకి, అవతలకి పాస్ అయింది అంటే సో ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద సౌండ్ అని అర్థం. మీన్స్ metals and non-metals both produces the sound, means so both have sonorous property. Okay, okay, someone is more and some material have less sonorous. Okay, now generally most of the metals are sonorous. Mercury is also a metal, but it is not produce sound. So some exceptions are there. We already discussed electric conductivity property. All metals are good conductors, but non-metals are bad conductors, except graphite. So similarly, mercury is also metal, but it does not produce sound. So this is exceptional case. Okay. Sometimes we use this property for daily use. మన daily life లో చాలా ఇలాంటి ప్రాపర్టీస్ చాలా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, స్కూల్ బెల్ కావచ్చు, టెంపుల్ లో ఉండే బెల్ కావచ్చు, చర్చ్ లో ఉండే బెల్స్ కావచ్చు, సైకిల్ బెల్ కావచ్చు. సో ఇలాంటివి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు. ఆల్ దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సోనారిటీ ప్రాపర్టీ. సోనారిటీ ప్రాపర్టీని మనం డైలీ లైఫ్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్. Actually, magnetism is a property of materials. Okay, సో ఇక్కడ మ్యాగ్నెటిజం అనేటువంటిది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ ని బట్టి, అంటే ఇందులో కూడా పారామాగ్నెటిక్, ఫెర్రోమాగ్నెటిక్, డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అని చెప్పేసి 3 types గా మనకి దాన్ని క్లాసిఫై చేసి ఉంటుంది. సో దాని తర్వాత మీరు డిస్కస్ చేయొచ్చు. బట్ వీ కెనాట్ సే ఆల్ ద, అంటే మెటీరియల్ తో వచ్చేటువంటి అట్రాక్ట్ అయ్యేటువంటి మ్యాగ్నెట్ తో అట్రాక్ట్ అయ్యేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేటువంటిది మనం మెటల్ అని చెప్పలేము. ఎందుకంటే సమ్ టైమ్స్ మీరు ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని ఒక ఇసుకలో కానీ మట్టిలో కానీ లాగితే దాంతో ఐరన్ డస్ట్ అనేటువంటి దాన్ని క్యాచ్ అవుతుంది. దాంతో పాటు పెబల్స్, కొన్ని చిన్న చిన్న గుణకరాలు కూడా దానికి అంటుకొని ఉంటాయి. అట్లని చెప్పి గుణకరాలను మనం మెటల్ అని అనలేం కదా. సో అంటే మనం చేసే యాక్టివిటీని బట్టి, అక్కడ జరిగేటువంటి విధానాన్ని బట్టి మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ విల్ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్స్. సమ్ టైమ్స్ ఇప్పుడు డయామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ వేరే ఉంటాయి, పారామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అనేటువంటివి వేరే ఉంటాయి. సో అది ప్రాపర్టీని బట్టి మనం చేంజ్ అవుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని బట్టి కూడా మెటల్స్ ని మనం సపరేట్ చేయవచ్చు. ఇప్పుడు సమ్ టైమ్స్ ఇప్పుడు అల్యూమినియం ఉంటుంది, మనకు అంత అట్రాక్ట్ అయినట్టు కనిపించదు అది.
but we use the aluminum to make the permanent magnets. ఆల్ నికో, అల్యూమినియం, నికెల్, కోబాల్ట్, ఇవి 3 విడివిడిగా మన మ్యాగ్నెట్ దగ్గర తీసుకెళ్తే అవి అంత ఐరన్ అతుక్కున్నంత ఫెర్రో మ్యాగ్నెటిజం గా అతుక్కో, కానీ వాటిని మనం కలిపి చేయడం వల్ల లేదా సమ్ టైమ్స్ కొన్ని మ్యాగ్నెట్స్ వల్ల బలంగా వస్తాయి. ఇవి కాకుండా నియోడినం మ్యాగ్నెట్స్ ఉంటాయి, చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ అవి. సో నియోడినం తో తయారైనటువంటి, ఆల్నికోతో తయారయ్యేటువంటి కూడా చాలా పవర్ఫుల్ మెటీరియల్ ఉంటుంది. గెడలోనియం తోటి తయారయ్యేటువంటి కూడా చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ ని, పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని మనం తయారు చేస్తాం. సాఫ్ట్ ఐరన్ తోటి కూడా మనం మ్యాగ్నెట్స్ ని తయారు చేస్తాం. అంటే ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది డిఫరెంట్. అది దాని గురించి యూ విల్ రీడ్ ఇన్ ద హైయర్ ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు డిస్కషన్ అవుతుంది. ఓన్లీ 6th class లెవెల్లో యూ read about all these things. You learned all these things regarding which type of what type of magnets are available, what is the type of the magnet, what is the properties, what is the directional property of the magnet, how can we make the అలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ మీకు అక్కడ ఉన్నాయి అంతే. సో అంతేగాని కంపాస్ ఎలా తయారు చేస్తారు అనేటువంటి మాత్రమే ఉంది. ఓకే, నోట్ చేసుకోండి. So I am moving for another slide. Shall I? Finished? Okay. Next, most of the metals can be flattened and changed into sheets. This is another property. చూడండి, ఇక్కడ మీకు మనం ఫస్ట్ వన్ లస్ట్రస్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ టాపిక్ వచ్చేసి వాట్ ఇస్ దట్ సెకండ్ టాపిక్? సోనారిటీ. సోనారిటీ అంటే సౌండ్ వస్తుందా రాదా. థర్డ్ వన్ ఏంటంటే షీట్స్ గా ఫ్లాటన్ చేసేటువంటిది, అంటే malleable. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాత్రూమ్ లో మామూలుగా జనరల్ గా మెటల్ డోర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ మెటల్ డోర్స్ అన్ని కూడా జింక్ తో తయారు చేస్తారు. జింక్ షీట్స్ అవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద మెటల్ దట్ ఈస్ ది జింక్ తో తయారైతా మెటల్ అంతా. ఓకే, ఐరన్ తోటి తయారైతుంది మెటల్స్, అల్యూమినియం తోటి తయారు చేస్తారు, వుడ్ తోటి తయారు చేస్తారు. అంటే వుడ్ తోటి తయారు చేసింది ఏంటంటే ఒక పెద్ద వుడ్ తీసుకొని దాన్ని ఫ్లాటన్ చేయడానికి రాదు. బట్ ఐరన్ కానీ, అల్యూమినియం కానీ, జింక్ కానీ దాన్ని ఫ్లాటన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్ రేకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి డోర్లు ఉన్నాయి, అంటే ఏదైనా డోర్స్ ఉన్నాయి, మెయిన్ డోర్స్ ఉన్నాయి, వాటికి గోల్డ్ తో చేయాలనుకో వీ కెన్ మేక్ విత్ గోల్డ్. బట్ తిరుపతిలో ఉన్నటువంటి ఆ పెద్ద టెంపుల్ దానికి అన్నిటి కూడా పైన అది ఓన్లీ కోటింగ్ మాత్రమే, మొత్తం ఇట్ ఈస్ నాట్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్. తిరుపతిలో కావచ్చు, యాదగిరిగుట్టలో కావచ్చు ఉన్నటువంటి ఆ శిఖరాలు అవన్నీ కూడా మొత్తం అంటే మామూలుగా అక్కడ ఉండేటువంటి ప్లేట్స్, మామూలు మెటల్ ప్లేట్స్ తయారు చేసి, అంటే సిల్వర్ కానీ ఇంకా దానికంటే తక్కువ మెటల్ ఉన్నటువంటి దాంతో తయారు చేసి దాంతో కోటింగ్, ఎలక్ట్రో ప్లేటింగ్ ద్వారా ఇట్ విల్ బి కోటెడ్ అంతే. అంతేగాని మొత్తం గోల్డ్ తో తయారు చేసినటువంటి కావు. బట్ మన ఇంట్లో ఉండేటువంటి, మీ ఇంట్లో మీ మమ్మీ కానీ మీ వాళ్ళు వేసుకునేటువంటి నెక్లెస్ లో ఉండేటువంటి లాకెట్స్ అవన్నీ కూడా ఫ్లాట్ అండ్ చేసి ఉంటాయి. మనకి వేసుకునేటువంటి తర్వాత ఈవెన్ దో రింగ్స్ చూసినప్పుడు కూడా ఫ్లాట్ అండ్ చేసి ఉంటుంది. సో ఆ ఫ్లాట్ చేయడం వల్ల దానికి ఏ షేప్ అంటే ఆ షేప్ లోకి మనం వాటిని మోల్డ్ చేసేటువంటి సిస్టమ్ ఉంటుంది. సో కాబట్టి మోల్డ్ ఇప్పుడు మనకి అసలు ఈ ఫ్లాటన్ చేసేటువంటిది మనకు చాలా మెటీరియల్, ఒక ఐరన్ బాక్స్ కావచ్చు. అంటే ఐరన్ బాక్స్ అంటే ఐరన్ చేసుకునే బాక్స్ కాదు, ఐరన్ పెట్టే ఉంటది కదా, ఎందుకంటే యూజ్ చేసే వాళ్ళు. వన్స్ అపాన్ ఎ టైమ్ వి యూజ్డ్ దట్ వన్, బట్ నౌ డేస్ నోబడీ ఈస్ యూజింగ్ దట్ ఐరన్ మెటీరియల్ టు ప్రిజర్వ్ ద మెటీరియల్స్. అంటే మనం వేరే మెటీరియల్, ఎందుకంటే అంతా కూడా ఐరన్ యూజ్ చేసేవాళ్ళం. అంటే బట్టలు ఎక్కడ ఊరికి వెళ్తున్నాం అనుకోండి, ఒక సూట్ కేస్ లాగా ఉండేటువంటి పెద్ద పెద్ద బాక్సెస్ తీసుకెళ్లేవాడు, ఐరన్ బాక్సెస్. ఇప్పుడు అలాంటి ఐరన్ బాక్సెస్ యూజ్ చేయడం లేదు, తక్కువ, అది బరువు ఎక్కువ అని చెప్పేసి ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం. ఐరన్ కొన్ని రోజులు అయితే డికంపోజ్ అయిపోతుంది, బట్ ప్లాస్టిక్ అనేది డికంపోజ్ కాదు. మనం అంతా వేస్టేజ్ ని కలెక్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో అలా కాకుండా మనం వెనకటి చూడండి ఎంత నిజంగా గొప్ప గ్రేట్ మెసేజ్ మనకి ఇచ్చారు. వాళ్ళు కాపర్ యూజ్ చేసేవాళ్ళు, కాపర్ దాంట్లో వాటర్ తాగేవాళ్ళు, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్తీ. వాళ్ళు ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేసే, అప్పుడు లేదు ప్లాస్టిక్ అనుకోండి. ఈవెన్ దో
అయినా కానీ వాళ్ళు యూజ్ చేసినటువంటి ప్రతిది కూడా ఐరన్ అనేది డికంపోజ్ అయిపోతుంది. లేదా ఫుడ్ తినడానికి వాళ్ళు వెనకట మొత్తం ఏం యూజ్ చేసేవాళ్ళు, ఆకులు కుట్టి అందులో ఫుడ్ తినేవాళ్ళు, లేదా ఐరన్‌తో మెటల్‌తో తయారు చేసి తినేవాళ్ళు, లేదా సిల్వర్ ప్లేట్‌లతో తినేవాళ్ళు, గోల్డ్ ప్లేట్‌లలో తినేవాళ్ళు. గోల్డ్ ఎక్కువున్నప్పుడు. రాజులు అలాంటి వాళ్ళంతా. ఇంకా కొంత క్యాలరీ తక్కువొచ్చినప్పుడు సిల్వర్. ఇంకా అది అవైలబిలిటీ తక్కువయ్యే వరకి కాపర్. కాపర్‌లో తక్కువ ఎందుకంటే వీటితోటి యాసిడ్స్ తోటి రియాక్షన్ అయితాయని కాపర్ ప్లేట్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కాదు. ఐరన్‌వి అంటే స్టెయిన్‌లెస్ స్టీల్ వచ్చినాక స్టెయిన్‌లెస్ స్టీల్ యూజ్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ ఇప్పుడు వాటికి ఇన్‌స్టెడ్‌గా మన దగ్గర ఏం చేసేవాళ్ళంటే ఆకులతోటి అంటే అరటి ఆకులు గాని, మర్రి ఆకులు గాని, మోదుకు చెట్లతో ఆకులు గాని ప్లేట్లు యూజ్ చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఒకటి కనిపించింది ఏంటంటే అమెరికన్స్ ఇప్పుడు అంటే ఔట్ ఆఫ్ వేరే కంట్రీస్ లో ఒకటే నేచురల్ ప్లేట్ తయారు చేశారు దీన్ని. ఇదే నేచురల్ ప్లేట్ మన దగ్గర ఎప్పుడో వందల సంవత్సరాల కింద తయారు చేసింది. ఇప్పుడు అమెరికాలో అటు సైడ్ నేచురల్ ప్లేట్ ఏంటంటే ఈ అరటాకులతో తయారు చేసేది ఇవన్నీ కూడా. లేదా ఇంకా కొన్ని తామర పూల ఆకులతో తయారు చేస్తారు. వాటిని ఒక ప్లాస్టిక్ దాంట్లో ఫోల్డ్ చేసి అందులో పెడుతున్నారు. అంటే మనం ఎంతసేపు ప్లాస్టిక్ యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఇట్ ఈస్ నాట్ ఎకో ఫ్రెండ్లీ. ఇది డికంపోజ్ కాదు. కాబట్టి ఆ డికంపోజ్ అయ్యే మెటీరియల్ యూజ్ చేస్తే మంచిది. సో ఇవన్నీ మనకి వెనకటి వాళ్ళు సూచించినవి మనం పాటిస్తే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. వెనకటికి పెద్ద పెద్ద ఇప్పుడు వాటర్‌కి మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తాం. వెనకటికి పెద్ద పెద్ద గోళాలు మట్టితో తయారయ్యే గోళాలు యూజ్ చేసేవాళ్ళం. అది ఖరాబ్ అయిందంటే పగిలిపోతది, మట్టిలో కలిసిపోతది. ఈ ప్లాస్టిక్ కరిగిపోదు, మట్టిలో కలిసిపోదు. చూడండి ఎంత పొల్యూషన్‌ని మనం కలెక్ట్ చేస్తున్నాం. లెట్ ఇట్. సో మెటల్స్‌ని మనం ఫ్లాట్ హ్యాండ్‌గా చేసేటువంటి ప్రాపర్టీ దట్ ఈస్ నోన్ యాస్ మాల్యబిలిటీ ప్రాపర్టీ. సో మెనీ మెటల్స్ ఐరన్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, మనకు వెనకటికి ఇప్పుడు అంటే స్లాబ్ ఇండ్లు చాలా వస్తున్నాయి. కొన్ని సడెన్‌గా తొందరగా ఇల్లు కంప్లీట్ కావాలి అంటే రేకుల ఇల్లు ఏసేవాళ్ళు. అందుకు స్లాబ్‌గా మనం ఈ రూఫ్స్‌గా మనం ఐరన్ షీట్స్‌ని అల్యూమినియం గాని, లేదా ఐరన్ షీట్స్ గాని యూజ్ చేసేవాళ్ళం. తర్వాత మనం బీరువాలు తయారు చేసుకోవడానికి వీటన్నిటికి చైర్స్‌కి వీటన్నిటికి కూడా మనం ఐరన్ యూజ్ చేసేవాళ్ళం. యుటెన్సిల్స్ ఇండ్లలో ఉండేటువంటి వంట పాత్రలు వాటన్నిటికి కూడా ఐరన్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు రొట్టెలు చేయాలనుకోండి మనం. రొట్టెలు అందరికి తెలుసా అందరికి? చపాతీస్ అవన్నీ చేయాలంటే ఐరన్ ఉన్నటువంటి దాంతో చేస్తే బాగా మంచిగా అవుతాయి. మంచిగా కాలుతాయి. అవన్నీ కూడా మనం ఐరన్ తోటి చేస్తాం. బాండ్లీలు ఉంటాయి. బజ్జీలు అలాంటివి చేయడానికి యూజ్ చేసేటువంటి అవన్నీ యుటెన్సిల్స్. కాపర్ వాటిలో కూడా చేసుకోవచ్చు. కాపర్ కంటే కూడా కొన్ని వాటికి ఇవి యూజ్ చేస్తాం. కాపర్ ఎందుకంటే తొందరగా హీట్ అయితది. ఆ లోపల పదార్థం తొందరగా అయితది. ఐరన్ కొద్దిగా లేట్‌గా హీట్ అవుతుంది. అందుకని ఐరన్ కంటే కాపర్ అనేది బెటర్ అన్నట్టు. ఓకే. ఇలాంటివి యూజ్ అవుతాయి. సో ఇది అనదర్ ప్రాపర్టీ. 3 ప్రాపర్టీస్. ఇక్కడ ఒక్కొక్కసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీరు రాసేసుకుంటే ఏందంటే మీకు తొందరగా అయిపోతది. టైమ్ వేస్ట్ కాకుండా మనం ఎక్కువ టాపిక్స్‌ని డిస్కస్ చేయొచ్చు. మనకు అనుకున్నటువంటి టైం లోపల క్వెషన్స్ కూడా ఓన్లీ టాపిక్ డిస్కషన్ అంటే ఈజీ చేసేయొచ్చు. కానీ క్వెషనింగ్ ఎలా అడుగుతారో అనే దాన్ని బట్టి డిస్కషన్ కావాలి కాబట్టి మన క్వెషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఐ హోప్ ఎవ్రీబడీ కంప్లీటెడ్ ద నోట్స్. ఐ యామ్ మూవింగ్ ఫర్ అనదర్ స్కిల్. సో అదర్ ప్రాపర్టీ వైర్స్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇంట్లో కరెంట్ ఉండాలన్నా, ఈ సెల్ ఫోన్ నడవాలన్నా, నా ల్యాప్‌టాప్ నడవాలన్నా దీనికి కరెంట్ కావాలి. ఈ కరెంట్ రావాలంటే కరెంట్ పాస్ కావాలంటే దానికి వైర్లు యూజ్ చేస్తాం. అంటే ఒక కాపర్ తోటి ఒక వెసెల్ తయారు చేయొచ్చు, ఒక షీట్ తయారు చేయొచ్చు, అల్యూమినియం తోటి ఒక వెసెల్ తయారు చేయొచ్చు, ఒక షీట్ తయారు చేయొచ్చు. సిమిలర్‌లీ ఒక వైర్ కూడా తయారు చేయొచ్చు. గోల్డ్ తోటి కూడా 1 గ్రామ్ గోల్డ్ తీసుకుంటే దాదాపు ఒక 2, 3 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి సన్న వైర్ కూడా చేయొచ్చు. అంటే మోర్ డక్టైల్ ఏంటంటే మోర్ మాల్యబుల్ డక్టిలిటీ ప్రాపర్టీ అంటాం. ఒక తీగలాగా చేసేటువంటిది వైర్లుగా తీసే మెటల్స్‌ని వైర్లుగా మార్చేటువంటి దాన్ని మనం డక్టిలిటీ అంటాం. మోర్ డక్టైల్ మెటీరియల్ ఏంటంటే గోల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక ప్రాపర్టీ ఆఫ్ డ్రాయింగ్ మెటల్ మెటీరియల్ టు మేక్ ఫైన్ వైర్స్ ఈస్ కాల్డ్ డక్టిలిటీ. యాక్చువల్‌గా అయితే మనకి ఈ డక్టిలిటీ కావచ్చు, మాల్యబిలిటీ ప్రాపర్టీ కావచ్చు, ఇవన్నీ కూడా మెటల్స్‌కే ఉంటాయి. నాన్ మెటల్స్‌కి ఉండవు. ఒక చెక్క తీసుకున్నా, ఒక బొగ్గు తీసుకున్నా ఇవి వాటిని తీయలేం. కానీ ఎక్సెప్షనల్ అని చెప్పాను కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక 3, 4 ఇయర్స్ కింద ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది. గ్రాఫిన్ అంటే మన పెన్సిల్‌లో ఉండే గ్రాఫైట్ ఉంటది కదా! ఆ గ్రాఫైట్ లెడ్ అది. ఆ లెడ్ నుంచి సంబంధించినటువంటి ఒక మెటీరియల్ గ్రాఫిన్ అనే మెటీరియల్ తయారు చేశారు. హార్డెస్ట్ మెటీరియల్ చాలా హార్డ్ ఉంటదది. లైట్ వెయిట్ మెటీరియల్. లైట్ వెయిట్, హార్డ్ మెటీరియల్, ఎలక్ట్రిక్ కండక్టివిటీ అనే మెటీరియల్‌ని తయారు చేయడం జరిగింది. సో ఇలాంటి ఇన్వెన్షన్స్ అనేటువంటి కొత్త ఇన్వెన్షన్స్ వస్తుంటాయి. సైంటిస్ట్‌లు థాట్ చేయడం వల్ల. మనం కూడా సైంటిస్ట్‌గా కావాలి అంటే
థింకింగ్ కెపాసిటీ అనేటువంటిది మనం డెవలప్ చేసుకోవాలి. పక్కోళ్ళ దాన్ని చూసి కాపీ కొట్టడమో, ఎక్కడో ఉన్నది కాకుండా మనం చదువుతూ ఉండాలి. రీడింగ్ ఎలాబొరేట్‌గా రీడింగ్ చేసి ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఉంది. ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్‌లో మనం ఇక్కడ ఒక్కటి చెప్పిందే కాకుండా దీనికి సంబంధించినటువంటి బుక్స్ మీ 8థ్ క్లాస్ టెక్స్ట్ బుక్ గావచ్చు. ఇంకా ఫర్దర్‌గా వేరే వాళ్ళకి ఇంకా ఏమన్నా ఉంటే మెటీరియల్ గావచ్చు. అలాంటివి చదువుతూ ఉంటే రీడింగ్ ఎంత చేస్తే మనకంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితది. సెల్ ఫోన్ నుంచి పక్కకొస్తాము. దాని తర్వాత అదొక బ్యాడ్ హాబిట్. అది అందరికి గ్యాడ్గెట్స్ పిచ్చి పట్టుకుందది. అది మర్చిపోతేనే మనకు ఫ్యూచర్‌లో ఈ మంచి ఆహ్, ఏమంటాం మంచి అలవాట్లనేటువంటివి అలవాటైతాయి. అంటే సినిమాల నుంచి పక్కకు రావడము, సెల్ ఫోన్ నుంచి అడిక్ట్ అయిపోయారు చాలా మంది. గేమ్ ఆడుకుంటా కూర్చున్నారు. మాటలుండవు, ముచ్చట్లుండవు. వాడిక్కడ చూస్తుంటాడు, ఇక్కడ గేమ్ ఆడుతా ఉంటాడు. అంటే వీటికి అలవాటు పడిపోయారు. మనం మంచి మంచి అలవాట్లు రావాలంటే బుక్స్ రీడింగ్ అనేటువంటి హాబిట్. ఒకవేళ ఆ బుక్ రీడింగ్ చేయలేకపోతే స్టార్టింగ్‌లో మీరు నావెల్స్ లాంటివి చదవండి. అంటే మంచి కథల పుస్తకాలు చదివితే కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తది. కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ తగ్గుతది సెల్ ఫోన్స్ మీద. అప్పుడు మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటది. లైఫ్‌లో చదవడానికి మీకు ఉపయోగపడతది. కాబట్టి ఏందంటే ఎవ్రీ స్టూడెంట్స్ మీరందరూ కూడా నా యొక్క బెస్ట్ సజెషన్ ఏందంటే గ్యాడ్గెట్స్‌ని పక్కకు పెట్టండి. సాధ్యమైనంత వరకు అవసరం ఉంటే ఇప్పుడు క్లాస్ ఉంది కాబట్టి వినాలంతే. తర్వాత దాన్ని మర్చిపోవాలి. మిగతా సందర్భాల్లో కూడా మనకు టెక్స్ట్ బుక్కే మనకు భగవద్గీత అన్నట్టు. టెక్స్ట్ బుక్కే ఖురాన్, టెక్స్ట్ బుక్కే బైబిల్ అట్లుండాలన్నట్టు. ఆ టైప్‌లో అప్పుడు మనం చదవడం రీడింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎంత చదివితే మనకంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితది. మనం అంత నాలెడ్జ్‌ని అక్వైర్ చేయొచ్చు. మనకు అవసరం ఎప్పుడైనా లైఫ్ మొత్తంలో మనం ఉపయోగపడేది ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక్కటే మనకు ఉపయోగపడతది. ఏదున్నా, ఏది చేసినా కొన్నటువంటిది అదొకటే. కాబట్టి దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. ఎవ్రీబడీ హాస్ టు గెట్ కమాండ్ ఓవర్ ద కంటెంట్. ఎప్పుడైనా కంటెంట్ మీద మనం చేసే చదువు మీద మనం యొక్క రెండే అంశాలు కాన్సంట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఈ 2 ఉంటే చాలు మనకి. ఖచ్చితంగా మనం దేనైనా సాధించగలం. ఆ వేళ మీరు వర్క్ చేయండి. డెఫినిట్‌గా అందరూ మన ఛానెల్ ఎవరు చూస్తుర్రో, ఎవరైతే ఈ ఎగ్జామ్‌లో పార్టిసిపేట్ అవుదాం అనుకుంటారో, ఇక్కడ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ కూడా అందరికి ఎన్ఎంఎంఎస్ అందరికొచ్చేస్తాయి ఈజీగా. కాన్ఫిడెన్స్ అండ్ మీరు కాన్సంట్రేషన్ చేస్తే. ఓకే. కాబట్టి మంచి అలవాట్లు నేర్చుకోండి. సో, ఈ వైర్లు ఇవన్నీ డ్రాయింగ్ ద మెటీరియల్ ఇంటూ వైర్స్ ఈస్ కాల్డ్ డక్టిలిటీ. ఈ డక్టిలిటీ ప్రాపర్టీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ మెటల్స్‌కి ఇది ఎక్కువ డక్టైల్ ప్రాపర్టీ ఉంటది. సో, చూడండి ఒక చిన్న గ్రాఫైట్ పెన్సిల్ లిడ్‌లో ఉండేటువంటి మెటీరియల్ తోటి హార్డ్ మెటీరియల్ తయారు చేయగలిగినంటే ఎంత గొప్ప సైంటిస్ట్. అంటే థింకింగ్ కెపాసిటీని మనం ఆలోచించేటువంటి విధానాన్ని పెంపొందించుకోవాలి. ఒక క్వెషన్ టీచర్ అడిగిండు అంటే గైడ్‌లో పోయి చూసి ఆన్సర్ చెప్తే రాదు. దానివల్ల డెవలప్ కాదు. థింక్ చేయాలంటే రీడ్ చేయాలి. ఆ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి మెటీరియల్ రీడ్ చేయాలి. దాని గురించి తెలవకుంటే మీకంటే పెద్ద క్లాస్ ఉన్న వాళ్ళని, మీకు వేరే సార్‌లని లేకుంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని అడిగితే కమ్యూనికేషన్స్ విల్ బి డెవలప్డ్. సో, అలాంటివి మీరు చేయడం వల్ల మీకు యూజ్‌ఫుల్ ఉంటది. ఓకే. ఇవి నోట్ చేసుకున్నారనుకుంటే ఐ యామ్ మూవింగ్ ఫర్ నెక్స్ట్ టాపిక్. ప్రాపర్టీ ఆఫ్ ద మెటల్స్ ఆర్ వెరీ యూజ్‌ఫుల్ ఇన్ మెనీ వేస్ ఇన్ డే టు డే లైఫ్. మనకి చాలా రకాలుగా ఒక బిల్డింగ్ కడుతున్నారనుకోండి. ఆ బిల్డింగ్‌లో ఒకట సెంటరింగ్ చెక్కలు కొడుతూ ఉంటారు. పైన స్లాబ్ ఎయడానికి. అది వాటిని కట్టడానికి ఒక వైర్ యూజ్ చేస్తారు. ఐరన్ వైర్. మనం కూడా చాలా యూజ్ చేస్తాం. మనం బట్టలు ఎండేసుకోవడానికి యూజ్ చేస్తుంటాం వైర్‌లు చాలా వరకు. సో మెనీ మెటీరియల్ వి యూజ్డ్ ఇన్ థిన్ వైర్‌లుగా ఉండేటువంటి వాటిని చాలా యూజ్ చేస్తుంటాం. సో, అవన్నీ కూడా మనకు డే టు డే లైఫ్‌లో అంటే మన హ్మ్, పైన ఉండేటువంటి ఏసుకునేటువంటి ఆర్నమెంట్స్‌లో కావచ్చు, జ్యువెల్లరీస్‌లో కావచ్చు, డిఫరెంట్ మెటీరియల్స్ కా వైర్‌లలో కావచ్చు. నాట్ ఓన్లీ దట్ వన్. మన ఒక కంప్యూటర్ పనిచేస్తుంది, ఒక సెల్ ఫోన్ పనిచేస్తుంది, ఒక చార్జర్ కావాలి, ఒక వైర్ కావాలి, ఒక ప్రింట్ తీసుకోవాలి, ఒక ప్రింటర్ కావాలి. దాంట్లో ఉండేటువంటి వైర్స్ అన్నీ కూడా ఈ డక్టైల్ ప్రాపర్టీని బేస్ చేసుకొని థిన్‌గా చేసినటువంటి మెటల్సే అవన్నీ. సో, ఇన్ థిస్ వే డక్టిలిటీ ప్రాపర్టీ వి ఆర్ యూజింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఓకే. మూవింగ్ ఫర్ నెక్స్ట్ వన్. సో, నాట్ ఓన్లీ దట్ వన్. సో మెనీ మెటీరియల్స్ అలౌ ద ఎలక్ట్రిసిటీ టు పాస్ దెమ్. ఎలక్ట్రిసిటీ కూడా అందులో కండక్ట్ అవుతుంది. ఒక బల్బ్ వెలగాలన్నా, ఒక ఫ్యాన్ తిరగాలన్నా, ఒక కంప్యూటర్ ఆడాలన్నా, ఒక టీవీ నడవాలన్నా, ఈవెన్ దో ఒక బైక్ నడవాలన్నా, ఒక కార్ రన్ అవ్వాలన్నా ఎలక్ట్రిసిటీ అవసరం. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే పెట్రోల్ పోస్తున్నాం సార్ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగొచ్చిన ఎలక్ట్రిక్ కాబట్టి ఎలక్ట్రిక్ అనుకుంటున్నారు. అట్లా కాదు. మనము ఏ వెహికల్ యూజ్ చేసినా, అందులో ఉన్నటువంటి ఫ్యూయల్‌ని బర్న్ చేసి, దాన్ని ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేసి, ఆ ఎలక్ట్రిసిటీ తోటి ముందుకెళ్ళేటట్టు చేస్తాం మనం. ఎక్కడైనా అంతే. ఏ వెహికల్ అయినా అంతే. అలాగే రన్ అవుతది. మనకు కావాల్సిన ఎనర్జీ దాంతోటి డెవలప్ చేసి, అది ఎనర్జీ ట్రాన్స్‌ఫర్మేషన్ అంతే. ఆ ఫ్యూయల్‌ని మండించడం వల్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయితే, ఆ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీ నుంచి ఇది ముందుకు తీసుకెళ్తారు. అట్లనే కదా ఇప్పుడు వచ్చేవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటివి దాన్ని బేస్ చేసుకొని తయారు చేస్తుర్రు. ఆ ఫ్యూయల్‌ని ఇక్కడ బర్న్ చేయడం ఎందుకు? ఫ్యూయల్‌ని బర్న్ చేయకుండా ఆల్టర్‌నేట్స్ అనేది బ్యాటరీ.
ఆ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ప్లగ్గులు పెడుతున్నారు. అవి కాకుండా రాను రాను సోలార్ని పెట్టి కూడా సోలార్ ప్యానల్ తోటి దీన్ని ఛార్జ్ చేసి ఈజీ అయింది కాబట్టి సోలార్ ప్యానల్ కూడా పెట్టి చేయొచ్చు. అంటే అంత 2 కిలోవాట్స్ 3 కిలోవాట్స్ పవర్ ని మనం దాంట్లో ఛార్జ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సినటువంటి ఈ సోలార్ ప్యానల్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి. అందుకని ఇంకా దాని దగ్గరికి వెళ్ళట్లేదు. మోస్ట్లీ నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ లో అవి కూడా వస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే రెన్యూవబుల్ రిసోర్సెస్ గురించే మనం ఎక్కువగా చేయాలి. అంటే మనము క్షయం కానటువంటి ఎంత వాడినా అయిపోయినటువంటి సోర్సెస్ నాన్ రెన్యూవబుల్ ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్ ఉంది, కొన్ని రోజులు వాడితే అయిపోతుంది. అలాంటి వాటిని తక్కువ చేయాలి మనం. సో కాబట్టి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఎట్లున్నాయి, వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకంటే మీరు థింకింగ్ కెపాసిటీ పెంచుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా అర్థం కాని టాపిక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు వెళ్ళి సార్ ఇట్లా చెప్పిండు అని చెప్పి ఎవరైనా అడిగితే అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లా అందు గురించి ఒక చెవులు వేస్తున్నా మీకు. సో సచ్ మెటీరియల్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రిక్ కండక్టర్స్. ఏవైతే ఎలక్ట్రిసిటీని వాటి గుండా మనకు పాస్ చేస్తాయో దే ఆర్ నోన్ యాజ్ ద సబ్స్టెన్సెస్ ఆర్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ కండక్టర్స్. సో కాపర్ కావచ్చు, మనకి ఈ వైర్లలో అన్నిట్లలో యూజ్ చేస్తాం. కాపరు, ఐరన్, సిల్వర్ అనేది యూజ్ చేయము, తక్కువ. కానీ సిల్వర్ కూడా కండక్టరే. మనకున్న మెటల్స్ అన్నిట్లో కూడా సిల్వర్, గోల్డ్ తీసుకుంటే అందరు గోల్డ్ అనుకుంటారు, కానీ గోల్డ్ కంటే సిల్వర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, if the metals are in electric circuit, it is dangerous to touch them. వాటిని పట్టుకుంటే మనకు టచ్ చేస్తే వాటి షార్ట్ కొడుతుంది. అందుకని వాటిని కవర్ చేయడానికి అదర్ మెటల్ యూజ్ చేస్తాం. వాటిని ఇన్సులేటర్స్ అంటాం. అంటే ప్లాస్టిక్ కావచ్చు, రబ్బర్ కావచ్చు, చెక్క కావచ్చు, ఇవన్నీ. సో వాటిని మనం ఏమంటాం అంటే ఇన్సులేటర్స్ అంటాం. అంటే నాన్ కండక్టర్స్, బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం. సో ఇవన్నీ నోట్ చేసుకోండి. మేక్ ఇట్ ఫాస్ట్. సార్ నా వాయిస్ క్లియర్ వినిపించట్లేదా? సార్ వినిపిస్తుంది సార్. ఓకే, అంటే ఎవరో ఒకరిద్దరు పెట్టారు, అందుకని సార్ ఐ కెనాట్ హియర్ యువర్ వాయిస్ అంటే వాళ్ళకి ఏదో నెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అంటే సార్ అదే సార్ నెట్ ప్రాబ్లం. రైట్ రైట్ రైట్. సో మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ పాయింట్, సో దట్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ హ్యాండిల్స్ ఆర్ నాట్ మేడ్ విత్ మెటల్స్. ఎందుకంటే మెటల్స్ అయితే కరెంట్ పాస్ అయితే కాబట్టి షార్ట్ కొడుతుంది. సో దట్స్ వాట్ వీఆర్ యూజింగ్ ద హ్యాండిల్స్ ఆఫ్ యూటెన్సిల్స్ అండ్ స్క్రూ డ్రైవర్ అండ్ ఎక్సెట్రా. అంటే ఇంట్లో వాడేటువంటి వంట పాత్రలు ఉన్నాయనుకోండి, వాటికి మెటలే హ్యాండిల్స్ యూజ్ చేస్తే కాలుతాయి. అందుకని హీట్ కండక్టివిటీ లేనటువంటి వాటిని యూజ్ చేస్తాం. అవి హీట్ కండక్ట్ కానటువంటి మెటీరియల్ అంటే బెకలైట్ కావచ్చు, అలాంటివి యూజ్ చేస్తాం. మన నిన్న లెసన్ లో వచ్చింది మనకి అది యూటెన్సిల్స్ కి. అంటే స్క్రూ డ్రైవర్ గురించి అబ్జర్వ్ చేస్తే స్క్రూ డ్రైవర్ లో ఉండేటువంటిది కూడా ఇది కరెంట్ పాస్ కాదు అందులో. సో దట్ దే ఆర్ ఇన్సులేటర్స్. ఓకే, I hope everybody completed. Handles are made up with plastic. Yes, exactly. Everybody completed, I hope. I'm moving for another slide. Yes, questions ఇంకా. ఇప్పుడు ఈ రోజు మనం డిస్కస్ చేసినటువంటి ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ మనం కొంచెంసేపు డిస్కస్ చేద్దాం. Right. Which of the below is not a metal? Which of the following is the correct place? Which of the following is not a metal? Okay. Which of the following is not a metal? Okay. Come on.
Gold, mercury, carbon, copper. Chart lo answer పెట్టండి fast. See, very good, correct answer. C అనేది correct answer. Okay. Now, next question. Which one is not a property of a metal? Yes. Come on. Brightness, reflect, color, gas state. Okay. Very good. సో గ్యాసియస్ స్టేట్ అనేటువంటిది మనకు మెటల్ లో ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు. మెటల్స్ ఉండదు. మెటల్స్ ఆల్ మెటల్స్ విల్ బి సాలిడ్ ఆర్ 1 or 2 metal exceptional will be in liquid state. Okay. Next. The metal which is in liquid state. చలో పెట్టండి. ఇలాంటి క్వశ్చన్లు మీకు చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్ లో. చాట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి ఫటాఫట్. The metal which is in liquid state అంటే లిక్విడ్ స్టేట్ లో ఉండే మెటల్. ఓకే, మర్క్యూరీ. సి, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. రైట్. ఓకే, నోట్ చేసుకోండి ఫాస్ట్ గా. to answer the questions. So, very good. Another చెప్పండి సార్. which of the below is the same? Question కూడా కరెక్ట్ లేదు. చూద్దాం. Which of the following has the sonority property? So which of the following has the sonority? Sonority property ఏ మెటల్ కి ఎక్కువ? more sonority. Sonority property more. మచ్ అందాం లేకపోతే మోర్ అంటే సరిపోతుంది. ఎక్కువ ఉన్నటువంటిది మోర్ సొనారిటీ ప్రాపర్టీ. మోర్ సొనోరస్ అంటే అయిపోతుంది. మోర్ సొనోరస్. Okay. Come on. Which of the following has the more sonorous? Sonority property ఎక్కువ ఉండేది ఏంటి ఇందులో? కార్బన్, సల్ఫర్, జింక్, ఫాస్ఫరస్. అంటే మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ ఇంకో రకం కూడా వచ్చు. విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్? విచ్ వన్ ఈజ్ నాట్ ఏ మెటల్, నాట్ ఏ నాన్ మెటల్? ఈ ఒకే క్వశ్చన్ ఇన్ని రకాలు అడుగుతుంది చూడండి. క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ ని ఆప్షన్స్ సేమ్ ఇచ్చి డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసింది. అది మనకు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఉండేటువంటి అది. దాన్నే మనం అర్థం చేసుకుంటే క్వశ్చన్ ఆన్సర్ చేయడం ఈజీ. అనుకో కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో మనం చూడాల్సింది అదే. అలాంటివే మనకు ఫోకస్ అవుతూ ఉంటాయి. ఓకే, నాకు తెలిసి అందరూ ఆన్సర్స్ కరెక్ట్ పెట్టారు. ఓకే, గుడ్. ఇట్ ఈస్ కరెక్ట్, సి. ఎందుకంటే చెప్పండి చూద్దాం రీజన్. కెన్ ఎనీబడి టెల్ ద రీజన్? ఎందుకు? వై ఇట్ ఈస్ సి?
Why it is C? Yes, why it is C? Zinc has some sonority. Yes, odd are non-metals. ABD are non-metals. Very good. ABD are non-metals. Zinc is a metal. Ante, simple thing. Very good. Next, metal which does not produce sound. Sound produced chain metal చూడండి. Exceptional. Come on, chart your answer. Okay, you are too fast. Very good. అలా ఉండాలి. వెరీ గుడ్. ద ఆన్సర్ ఈస్ ఇంకా పెడుతున్నారు చాట్ లో, అందుకని నేను చూడలే ఇక్కడ ఆన్సర్ చెప్పట్లేదు. రైట్, ఇట్ ఈస్ సి. గుడ్ గుడ్ గుడ్. టూ క్విక్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ బెల్ కెనాట్ బి యూజ్ ఇన్ స్కూల్స్? సో అంటే విచ్ టైప్ ఆఫ్ బెల్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ స్కూల్స్ అంటే ఐరన్ తో చేసిన బెల్ల, మేడప్ ఆఫ్ ఐరన్. ఈ క్వశ్చన్ కొద్దిగా అంబిగ్విటీ ఉంది, దీన్ని సరి చేద్దాం. కెనాట్ బి యూజ్డ్ ఇన్ స్కూల్స్ బై మేడ్ బై used made by which type of bell? Which type of bell cannot be used in schools made by? Chalo, come on. Iron, wood, steel, bronze. Andar bedtar answer idi. Wood. Okay, good. It is answer is wood. You are too good. Okay, nice. Okay, right. నోట్ చేసుకోండి క్విక్ గా. Completed. అయిపోయింది, ఇంకొక 10 బిట్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్ ఫాస్ట్ 3 బిట్స్ ఇచ్చేసా డైరెక్ట్. సబ్స్టెన్స్ విచ్ కెనాట్ బి చేంజ్డ్ ఇంటూ షీట్స్. ఈ కింద ఇచ్చిన వాటిలో షీట్స్ గా అంటే మాల్యబిలిటీ ప్రాపర్టీ చూడండి. మాల్యబుల్ కానటువంటిది మెటల్ ఏంటిది? అది మెటల్ నాన్ మెటల్ ఏదైనా కావచ్చు. జింక్, కాపర్, మాగ్నీషియం, కార్బన్. జింక్ ఈవెన్ దో మెటల్ కూడా కొన్ని మాల్యబుల్ కావు, లైక్ సోడియం. సోడియం కూడా మాల్యబుల్ కాదు. ఓకే, అలాంటివి ఉంటాయి కొన్ని మాల్యబుల్ కాని మెటల్స్ ఉంటాయి. ఓకే, చార్ట్ యువర్ ఆన్సర్స్ ఫాస్ట్లీ. Screen is not appearing. Okay, I will share. Yes, so come on. Oh, it is appearing now. Yes, see, right. Okay, good. Your answer is C, carbon. ఎందుకంటే కార్బన్ నాన్ మెటల్, దాన్ని షీట్స్ గా చేయడానికి రాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ హ్యాస్ లో మాల్యబిలిటీ? తక్కువ మాల్యబిలిటీ ఉన్న మెటల్ ఏది ఇందులో? కంపారిజన్ ఎక్కువ, కంపారిజన్ చేయాలి.
గోల్డ్, సిల్వరు, ఐరన్, అల్యూమినియం. చూద్దాం చూడండి. ఇలాంటి క్వశ్చన్లు కొద్దిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ ఆన్సర్ కి మిక్స్డ్ ఆన్సర్స్ వస్తున్నాయి. చాలా మందికి ఇది అర్థం కానట్టుంది క్వశ్చన్. ఓకే రైట్, ఇక్కడ చూడండి. గోల్డ్ ఎంత తిన్నని చేయొచ్చు, సిల్వర్ ఎంత తిన్నని చేసుకోవచ్చు, అల్యూమినియం చేయొచ్చు. సిల్వరు, అల్యూమినియం, గోల్డ్ ఇవన్నీ మనకు రేఫర్స్ గా ఇప్పుడు స్వీట్స్ వాటి మీద పైన ఒక చిన్న లేయర్ లాగా వస్తుంది, సన్నగా పైన అల్యూమినియం కోటింగ్ లాగా వస్తుంటుంది. అవన్నీ అంత థిన్ షీట్స్ చేస్తారు. ఐరన్ అంత థిన్ గా చేయలేము మనం. ఓకే, కాబట్టి లెస్ మాల్యబిలిటీ కంపారిటివ్లీ గివెన్ మెటీరియల్. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కి సంబంధించిందే ఇది. ఇట్ ఈస్ నాట్ జనరల్. మొత్తం ఐరన్ సార్ ఐరన్ చెప్పింది కదా, మొత్తం అన్నిట్లలో కంటే ఐరనే తక్కువ మాల్యబుల్ అని కాదు. ఇక్కడ ఇచ్చిన గివెన్ 4 ఆప్షన్స్ లోపల వెరీ లెస్ ఉన్నది ఏంటి అంటే ఐరన్ కి లెస్ ఉంటుంది. ఓకే, అది క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి అక్కడ. ఓకే, నెక్స్ట్, ద సబ్స్టెన్స్ దట్ చేంజ్ ఇన్ ద పౌడర్ వెన్ హ్యామర్డ్. ఇవన్నీ మెటల్స్ లోపల ఏది? మాగ్నీషియం, గోల్డ్, కాపర్, సల్ఫర్. మాగ్నీషియం మెటల్ పౌడర్ కాదు, గోల్డ్ మెటల్ పౌడర్ కాదు, కాపర్ మెటల్ పౌడర్ కాదు. సో ఆన్సర్ ఈస్ సల్ఫర్ అనేది నాన్ మెటల్ కూడా, అండ్ యాజ్ వెల్ యాజ్ సల్ఫర్ పౌడర్ గా తయారవుతుంది. మనకి సల్ఫర్ పౌడర్ ఉంటుంది. గన్స్ లో యూజ్ చేస్తారు దీన్ని, పౌడర్ ని. క్రాకర్స్ లో కూడా యూజ్ చేస్తారు దీన్ని ఎక్కువగా. దీన్ని సల్ఫర్ ఇంకా ఈ మనకు దెబ్బలు తగిలితే ఉండే ఆయింట్మెంట్స్ అలాంటి వాటిల్లో కూడా యూజ్ చేస్తారు. డైరెక్ట్ సల్ఫర్ కాదు, అదర్ ఫామ్ లో యూజ్ చేస్తారు. నోట్ చేసుకోండి. కంప్లీట్ అయితే పోస్ట్ చేస్తే నేను స్క్రీన్ చేంజ్ చేస్తాను. ఓకే గుడ్. ఎస్, కంప్లీట్ అయిందా? ఎస్ వచ్చింది ఒకరి నుంచి అయితే. ఓకే, ఇక్కడ ఇంకో 4 బిట్లు ఇచ్చాను చూడండి. జనరల్లీ విచ్ టైప్ ఆఫ్ వైర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ హౌస్ హోల్డ్ పవర్ సప్లై? అయితే ఇక్కడ ఆన్సర్లు 2 ఉన్నాయి. ఐరన్, సిల్వర్, కాపర్, అల్యూమినియం. ఈ క్వశ్చన్ కి ఇక్కడ యాక్చువల్ గా అయితే 2 ఆన్సర్లు ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. మీకు ఎట్లా చూపిస్తానండి. మీకు అలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు రానట్టుంది, నేను చూపిస్తాను మీకు. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎలా ఇస్తారంటే 1 ఇచ్చి A, B, 2 ఇచ్చి B, C, 3 ఇచ్చి C, D, 4 B, D ఇవ్వచ్చు. ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చి మీకు క్వశ్చన్ అడగొచ్చు. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చూస్ చేయండి అని ఇలాంటి క్వశ్చన్ కూడా మీకు ఇవ్వచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం? మన ఆప్షన్ బి యూజ్ చేస్తారు, అల్యూమినియం, కాపర్ యూజ్ చేస్తారు, అల్యూమినియం యూజ్ చేస్తారు. అందుకని బి అండ్ డి మన ఆన్సర్ ఆప్షన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. అంటే మల్టీ ఆన్సర్ క్వశ్చన్స్ అంటారు వీటిని. అంటే ఒకే క్వశ్చన్ లో 2 ఆన్సర్లు ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి ఇచ్చే ప్రయత్నంలో ఇది చేస్తాం. అంటే క్వశ్చన్స్ అంటే క్వశ్చనింగ్ నేచర్ ఇలా ఉంటది. మల్టీ ఆన్సర్స్ ఇచ్చి అట్ని క్వశ్చన్లు ఎలా అడగొచ్చు అంటే ఈ టైప్ క్వశ్చన్స్ కూడా మీకు ఇచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఇవి నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ ఇంటూ కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ గా చేసేటువంటి ప్రాపర్టీ ఏంటి? కమాన్, ఉంది ఇందులో. సోనారిటీయా, మాల్యబిలిటీయా, డక్టిలిటీయా, లస్ట్రసా? సోనారిటీ సౌండ్, లస్ట్రస్ అంటే షైన్, డక్టిలిటీ అంటే మాల్యబిలిటీ. రెండిట్లలో ఆన్సర్ ఉంటుంది. మాల్యబుల్ అంటే పెద్ద షీట్స్. ఇక వైర్స్ గా చేంజ్ చేసేది ఏంటంటే డక్టైల్ ప్రాపర్టీ. సో ఆన్సర్స్ బెటర్ చాలా మంది, వెరీ గుడ్. అదే ఇక్కడ డౌట్ వస్తుంది కొందరు డైలమాలు, అంటే మిక్స్డ్ ఆన్సర్స్ వస్తున్నాయి బీసీ అని. అందుకే చెప్తున్నాను. మాల్యబుల్ అంటే దాన్ని మలచడం,
మల్చడం అంటే పెద్ద పెద్ద షీట్లుగా చేయడం. డక్టైల్ అంటే తీగలుగా సాగదీయడం, డక్టిలిటీ అంటారు దాన్ని. ఓకే, సో ఆన్సర్ ఈస్ సి. మోర్ డక్టైల్ మెటీరియల్ పోజ్ చేయండి చూద్దాం, ఈ క్వశ్చన్ ఉంటుంది కూడా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ బిలో ఈజ్ నాట్ డక్టైల్, ఇందులో కింద ఇచ్చినటువంటి ఈజ్ నాట్, విచ్ ఆఫ్ ద మెటీరియల్ ఫాలో ఈజ్ నాట్ డక్టైల్, కింద ఇచ్చింది అనండి, ఇట్లా బిలో అని ఇచ్చారు రాశారు. ఇక్కడ డక్టైల్ ఇది ఆన్సర్, కొద్దిగా తీద్దాం ఒక్క నిమిషం. చూద్దాం ఫాలోయింగ్ మెటీరియల్ which of the following material is not ductile. Okay, సింపుల్. జింక్, సల్ఫర్, గోల్డ్, మాగ్నీషియం. ఇక్కడ త్రీ మెటల్స్ ఉన్నాయి, సల్ఫర్ మెటల్ కాదు కాబట్టి సల్ఫర్ అనే దానికి మనకి ఇది డక్టైల్ ప్రాపర్టీ ఉండదు. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, అట్లా కరెక్ట్ ఉన్నది గుర్తుపట్టాలి. ఆల్ మెటల్స్ ఆర్ డక్టైల్, జనరల్లీ మెటల్స్ ఆర్ డక్టైల్, నాన్ మెటల్స్ ఆల్సో డక్టైల్, సమ్ నాన్ మెటల్స్ ఆర్ డక్టైల్, జనరల్లీ మెటల్స్ ఆర్ డక్టైల్. అంటే అన్ని మెటల్స్ కాదు, దాంట్లో ఎక్సెప్షన్ ఏం లేదు, అట్లా జనరల్లీ అంతే, అది కొన్ని ఎక్సెప్షన్. ఆల్ మెటల్స్ ఆర్ డక్టైల్. చూడండి, magnesium is a metal but it is not ductile, so the first statement is not correct. So non-metals also ductile, ఇది కరెక్ట్ కాదు. some non-metals are ductile, ఇది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి జనరల్లీ మెటల్స్ ఆర్ డక్టైల్. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనకు ప్రాపర్టీస్ అన్ని రావాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంచి క్వశ్చన్స్, అంటే ఆ 4 సెంటెన్సెస్ చదివితే కానీ మనకు ఆన్సర్ రాదు. సో నోట్ చేసుకోండి తొందరగా. ఓకే, వెరీ గుడ్. నోట్ చేసుకోండి ఫాస్ట్ గా. కంప్లీటెడా? గుడ్. ఇంకా అంతే, ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి అంతే. రైట్. Generally, which metallic wire is used in our household circuits? చలో ఇప్పుడు చెప్పండి ఆన్సర్. సిల్వర్, కాపర్, ఐరన్, గోల్డ్. ఇళ్ల లోపల ఉండే వైరింగ్ లోపల ఎక్కువ యూజ్ చేసేది ఇదే చాలా మంది. కాపర్. స్క్రీన్ నాట్ చేంజ్ సార్, స్క్రీన్ చేంజ్ కాలేదా? ఓకే, ఆన్సర్ పెట్టారా? ఓకే, బిసి వస్తుంది, మళ్ళీ బి వస్తుంది, సి ఎందుకు వస్తుంది? ఐరన్ యూజ్ చేస్తారా సర్క్యూట్స్ లోపల? కరెంట్ సర్క్యూట్ లో ఐరన్ యూజ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? తొందరగా రస్టింగ్ వచ్చేస్తుంది. మీకు ఇంట్లో రోజు కరెంట్ ఆగిపోతుంది, ఒక్క లైట్ కూడా సరిగా వెలగదు ఐరన్ యూజ్ చేస్తే. ఓకే, సో జనరల్ గా ఎక్కువ యూజ్ చేసే వైరింగ్ ఏంటంటే అందరికి తెలిసింది, కాపర్ యూజ్ చేస్తాం, రాగి వైర్లు యూజ్ చేస్తాం ఎప్పుడైనా. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే కొద్దిగా చీప్ క్వాలిటీ వచ్చేటువంటి దాంట్లో అల్యూమినియం వైర్ యూజ్ చేస్తున్నారు ఎక్కువ. సో కాపర్ ఎక్కువ యూజ్ చేస్తారు మంచి స్టాండర్డ్ వైర్ లో, అల్యూమినియం యూజ్ చేస్తే కొంత చీపర్ క్వాలిటీస్ లో అల్యూమినియం యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్, విచ్ మెటీరియల్
డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. కింద ఉన్న ఏ మెటీరియల్ లో కండక్ట్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ కాదు? ఐరన్, సిల్వర్, కాపర్, సల్ఫర్. అంటే నాన్ మెటల్ ఐడెంటిఫై చేయమంటారు అంతే డైరెక్ట్ గా. ఇవన్నీ చెక్ చేయొచ్చు. ఎట్లా అంటే సల్ఫర్ పౌడర్ అక్కడ పోసి ఒక బల్బ్ పెట్టి బల్బుకి 2 వైర్లు కనెక్ట్ చేసి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి సల్ఫర్ లోపల 2 వైర్లను పెడితే అది కనెక్ట్ వెలిగితే వచ్చినట్టు, లేకుంటే లేదు. అట్లనే చెక్ చేస్తాం మనం అన్ని. కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సర్క్యూట్ బ్రేక్ చేసి ఆ 2 వైర్లు కలిపి. నెక్స్ట్, విచ్ హ్యాండిల్స్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఎలక్ట్రిక్ ఐరన్. ఐరన్ కి యూజ్ కానటువంటి, యూజ్ చేయకూడనటువంటి ఐరన్ బాక్స్ లో హ్యాండిల్స్ ప్లాస్టిక్, వుడెన్, రబ్బర్, ఐరన్. సో ఇది కూడా మీకు వచ్చు ఆన్సర్. ప్లాస్టిక్, వుడెన్, రబ్బర్ ఇవన్నీ నాన్ మెటల్స్. ఐరన్ ఒకటి మెటల్. ఇది పెడితే అప్పుడప్పుడు చాట్ కొట్టే అవకాశం ఉంటుంది, కాలే అవకాశం ఉండదు. అందుకని ఐరన్ యూజ్ చేయొద్దు. ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఈ లెసన్ నుంచి వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఈ వేళ క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే మన కంటెంట్ మీద అంత హోల్డ్ వస్తుంది. సో దానివల్ల మనకి చాలా లాభం జరుగుతుంది. అక్కడ వచ్చేటువంటి క్వశ్చన్స్ యూ ఏబుల్ టు రైట్. అంటే మనకు 4 ప్రాపర్టీస్ మీద 16 క్వశ్చన్స్ మనం తయారు చేయగలిగాం. అంటే మీకున్న లెసన్ మొత్తం మీద తీసుకుంటే మీరు సొంతంగా ఎప్పుడైతే క్వశ్చన్స్ మీరు ఓన్ గా తయారు చేయగలుగుతారో దెన్ యూ విల్ గెట్ కమాండ్ ఓవర్ ద కంటెంట్. కంటెంట్ మీద మీకు అప్పుడు గ్రిప్ వస్తుంది. కాబట్టి ట్రై టు ప్రిపేర్ క్వశ్చన్స్, ట్రై టు జనరేట్ క్వశ్చన్స్ జనరేట్ చేసి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. ఓకే. సార్ ఓకే, ఈరోజు క్లాస్ అయిపోయింది. సో టాపిక్ ఇంతవరకు అయిపోయింది. వాట్ ఈస్ 16th ఆన్సర్? 16th ఆన్సర్ ఏంటమ్మా? క్వశ్చన్ ఏముంది 16th చూడండి. నేను చెప్పాలా మీరే చెప్పాలి? 16th క్వశ్చన్ ఏముంది చూడండి ఒక్కసారి. సార్ 1 minute చెప్పండి. ప్లాస్టిక్, వుడెన్, రబ్బర్, ఐరన్ ఏది యూజ్ చేస్తారు? ఎస్, డి మీన్స్ ఐరన్ యూజ్ చేస్తాం. ఓకే రైట్. థింక్ చేస్తే ఆన్సర్లు వస్తాయి మీకే. అందుకే చెప్పింది స్టార్టింగ్ లో, థింక్ చేయండి. థింకింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థింక్ చేస్తేనే మనకి ఏదైనా అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది. ఓకే రైట్ బాయ్. గుడ్ నైట్ వన్ అండ్ ఆల్. ఓకే సార్.